నన్ను మీ కుటుంబ సభ్యురాలుగా అనుకుని ఓటు వేసి గెలిపించండి. సర్పంచ్ అభ్యర్థి రాణి శ్రీకర్ రెడ్డి. జగిత్యాల జిల్లా మేటపల్లి మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వాడి నరసింహరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కత్తెర గుర్తుతో సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న మిట్టపల్లి రాణి శ్రీకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు. ప్రచారంలో పెద్దాపూర్ ప్రజలు సీసీ రోడ్లు, సంఘ భవనం వంటి అత్యవసర అభివృద్ధి అవసరాలను రాణి శ్రీకర్ రెడ్డి తన దృష్టికి తీసుకొచ్చినట్లు నరసింహరావు పేర్కొన్నారు. సర్పంచ్ గా గెలిచిన వెంటనే పెద్దాపూర్ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ అవసరమైతే తన సొంత నిధులను వినియోగించడానికైనా వెనకాడబోమని జువాడి నరసింహరావు హామీ ఇచ్చారు. సర్పంచ్ అభ్యర్థి రాణి శ్రీకర్ రెడ్డి మాట్లాడుతూ, నా భర్త మరణించినప్పుడు పెద్దాపూర్ కుటుంబ సభ్యులు అందరూ నాకు ధైర్యం ఇచ్చారు. నేను కూడా మీరే నాకు బలమైనివ్వాలి. మీ ఆడబిడ్డగా కత్తెర గుర్తుకు మీ విలువైన ఓటు వేసి నన్ను గెలిపించాలని భావోద్వేగంగా కోరారు. ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, స్థానిక కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన దగ్గర మాట్లాడగలరని కోరుతున్నాం. మన మిట్టపల్లి రాణి గారిని మనం బలపరుచుకుంటూ మనం సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించుకోవాలని చెప్పి మనం పిలవడం జరిగింది. దయచేసి కొన్ని నిమిషాలు మాట్లాడడం జరుగుతుంది, ఓపికతో వినాలని చెప్పి పాదబంధువులు తెలుసుకుంటున్నాం. మన కాట్పల్లి శ్రీనివాసరెడ్డి గారి అయినటువంటి కోడలు మనందరి సుపరిచితురాలు. మొన్న జరిగినటువంటి సంఘటన దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాము. మన గుండె నిండా ఉన్నటువంటి మన శ్రీకర్ రెడ్డి అకాల మరణం మన తీరని లోటు. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఆమెను బలపరచడం కూడా అందరి అభిప్రాయం మేరకే బలపరచడం జరిగింది. ఎందుకంటే ఆమె ఒక మహిళ కాబట్టి మహిళను ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో, మహిళలందరూ కూడా ఆమెకు తోడుంటారని, అలాగే మేము కూడా ఉంటామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో మన గ్రామం సర్పంచ్గా నిలబెట్టడం జరిగింది. అభ్యర్థి ఎందుకంటే చదువులో కూడా బీటెక్ చదివింది, మంచి చదువు. ఎందుకంటే టెక్నికల్ కూడా మనకు అన్ని విషయాలు కూడా ఆమెకు తెలుసు కాబట్టి మాట్లాడగలుగుతుంది. ఎందుకంటే ఆ దుఃఖాన్ని కూడా వదులుకొని భర్త కోళ్లపారం పెట్టి ఎంతో మందికి ఆదర్శ రైతు అయిపోయిండు. కోళ్లపారాలు పెట్టుకున్నారు, అలాగే రైస్ మిల్ కూడా పెట్టిండు. ఇప్పుడు మన మెట్పల్లి కోట్ల మండలంలో మన జువాడి నరసింహరావు అన్న కొడి భుజంగా నిలబడి మన అన్నగారితో ర్యాలీలతోని పాదయాత్రలో నిలబడి నడిచినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఇప్పుడు మన జిల్లాలకు కూడా మన పెద్దపూర్ గ్రామము పేరెళ్ళింది. ఎందుకంటే మదన స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ, అట్లాగే మన గ్రామంని కూడా ముందుకు అభివృద్ధి జరగాలని చెప్పి అభివృద్ధిలో భాగంగా కూడా మనం ముందు ఉండాలని చెప్పి మన గ్రామాన్ని ఆదర్శంగా కూడా తీర్చిదిద్దాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా మన కాట్పల్లి సీనన్న దీవించినటువంటి వాళ్ళ కోడలైనటువంటి మిట్టపల్లి రాణి గారిని అధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మన నాయకులు ఇంకా చాలా మంది మాట్లాడాలన్నా కానీ ముందుంటాడు. మన ఇంతమందిని గెలిపించుకున్నాడు. ఎందుకంటే ఆయనకు ఇప్పటికి కూడా చాలా మందిని గెలిపించుకున్న నాయకుడు. ఎందుకంటే ప్రతిసారి కూడా నాయకుడు మాట్లాడాలని కోరుతున్నాం. కొట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి జువాడి నరసింహరావు గారు ఈరోజు మన రాణికి మిట్టపల్లి రాణి శ్రీకర్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి పెద్దలకు నమస్కారాలు చూపించి ఆశీర్వదించాలని నా యొక్క ప్రార్థన. అలాగే నరసింహన్న గారికి నా యొక్క ధన్యవాదాలు. డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే రవిగౌడ్ గారికి మాట్లాడారు. ఎవరికి మాట్లాడలే, అందరం ఇదే ఫస్ట్ టైం. గ్రామ అభివృద్ధి జరగలేదు. మన గ్రామంలో 80% మంది అందరూ రైతులమే ఉన్నాం. ఇందులో మన అప్పటి నుండి మన 2 సంవత్సరాల నుండి మన నరసింహరావు గారు వచ్చారు, ఓపెన్ చేసారు బీట్లు. మళ్ళీ ఏమైందంటే ఒక్క తప్ప తాను లేకుండా ప్రతి గింజని ఉంటున్నాం. ఒక్క కిలో కూడా కట్ చేయలేము. అంతకుముందు గత ప్రభుత్వాలలో 5 కిలోలు, 4 కిలోలు, 2 కిలోలు అట్లా కట్ చేసారు. ఇప్పటి నుండి మా రైతు ప్రభుత్వం మనమందరం కలిసి రానక్కని గెలిపించుకుందాం.
ప్రతి పనిని మేమందరం కలిసి ముందుండి చేపిస్తాం. కత్తెర గుర్తుకే. ఎన్నికల సందర్భంగా మన రాణి శ్రీకర్ రెడ్డి గారిని బలపరచడానికి వచ్చిన మన కొట్ల కాంగ్రెస్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ రత్నాకర్ అన్న గారికి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మహిళలకు, నా మిత్రులకు, పెద్దలకు, చిన్నలకు, మన పెద్దాపూర్ గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. మన రాణి శ్రీకర్ రెడ్డి, తాటిపల్లి శ్రీనివాసరెడ్డి తరఫునగా మన అందరినీ ఆహ్వానించినందుకు అందరికీ మరొకసారి రంజిత్ గారికి, గొర్రె నరసయ్య గారికి, కుమార్ గారికి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నా. నిన్న మీటింగ్ పెట్టినారు, మీరు అందరూ విన్నారు. సరే, వారి గురించి కూడా కొంచెం మాట్లాడతా. దయచేసి కంటే ముందు ఈ 3-4 నెలల క్రితమే నా కొడుకు చనిపోయిండు. నేను ఎలక్షన్లకు దూరం ఉండాలా, ఎలక్షన్లు వద్దు అని అనుకున్నా. అప్పుడు ఊరంతా ఒక్కళ్ళు కాకుండా పగోళ్ళు బొమ్మలను లేకుండా మీరు అందరూ వచ్చి మాకు మద్దతు తెలిపిండ్రు. మాకు మీరు ఇచ్చిన ధైర్యంతో నేను ముందుకు అడుగు వేయాల్సి వస్తుంది. నేను ధైర్యంగా ఉన్నా, నా వ్యాపారాలకైనా లేకపోతే ఇంకో పని చేసినా మీరు అందరు ఉన్నారనే ధైర్యంతో నేను ఈ దాకా రావడం జరిగింది. ఈసారి సర్పంచ్ గెలిపించిండ్రు, జడ్పీటీసీ గెలిపించిండ్రు, ఊరంతా ఫుల్ సపోర్ట్గా ఉన్నారు. ప్రాబ్లం నిన్న ఏమంటారు, ఏం డెవలప్ చేయలేరు, ఏం డెవలప్ చేసినా అని అడుగుతుండ్రు. ఇక్కడ ఉన్న గుడి చుట్టూ ఉన్న సీసీ రోడ్ ఎవరు పోసిండ్రు, దసరాబాబు ఇంటి సైడ్ సీసీ రోడ్ ఎవరు పోసిండ్రు, మొన్న మేరుగు దశగౌడు రమేష్ వాళ్ళ ఇంటికి సీసీ రోడ్ ఎవరు పోసిండ్రు, మొన్న నర్సింగానిస్తే అది పోసినాం. ఇప్పుడు ఇటు సత్తర్ ఇంటి ముంగడ సీసీ రోడ్ పోసినాం, అంబేద్కర్ ముంగడ సీసీ రోడ్ పోసినాం, వేల్పుల మల్ల ఇంటి నుండి ఒడ్డెర కాలనీ వరకు సీసీ రోడ్ పోసినాం. మేరీ ఇళ్ళల్లో అటు కుంట రాజశేఖర్ ఇంటికాడ ఆడ సీసీ రోడ్ పోసినాం. ఇక్కడ దుబాయ్ రమేష్ ఇంటి నుండి అన్న గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, నా పెద్దాపూర్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. నా పెద్దాపూర్ కుటుంబ సభ్యులందరూ నా భర్త చనిపోయినప్పుడు అందరు వచ్చి మా ఇంటికి వచ్చి మాకు ధైర్యం ఇచ్చిళ్ళు. ఇప్పుడు కూడా అదే విధంగా, బిడ్డ మేము నీకున్నామన్న ధైర్యం ఇవ్వండి, మీ ఆడబిడ్డగా నన్ను మీ అందరిలో తిప్పుకోండి, మీకు ఎప్పటికీ రుణపడి ఉంటా. పెద్దలందరికీ, నా పెద్దాపూర్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కథకు ఓటేయండి ప్లీజ్. పెద్దాపూర్ గ్రామ సోదరులకు, యువతకు, ముఖ్యంగా చాలాసేపటి నుంచి వెళ్ళి మీరు ఇక్కడ నా కోసం వెయిట్ చేస్తున్న మహిళా సోదరులందరికీ కూడా కాస్త ఇయర్ చివరి రోజు కాబట్టి నేను వాస్తవంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్ల ప్రచారానికి రానంటే తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి గారు తప్పకుండా రావాలి అన్న, మీరు ఒకసారి వచ్చిపోండి, నా కోసం కాదు మీ కూతురు కోసం రండి అని అంటే ఇక్కడికి రావడం జరిగింది. వేదిక మీద ఉన్న మాజీ ఎంపీటీసీ శంకర్ గారికి, దశగౌడ్ గారికి, మరి సోదరులు మాజీ సర్పంచ్ జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి గారికి, రాణి శ్రీకర్ రెడ్డి గారికి, నారాయణ రెడ్డి గారికి, సురేష్ గారికి, విలాస్ గౌడ్ గారికి, గంగయ్య గారికి, తిరుపతి గారికి, ప్రతి ఒక్కరికి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, పాపం వాస్తవంగా పోయిన గవర్నమెంట్లో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఏదైనా అన్యాయం జరిగితే ప్రశ్నించిన వ్యక్తి, అధికార పార్టీలో ఉండి ప్రశ్నించిన వ్యక్తి ఎవరంటే మన శ్రీనివాస్ రెడ్డి. అది మీ అందరి కోసం. ఆయనను నానా తిప్పలు పెట్టిండ్రు, కేసులు పెట్టిండ్రు, ఎన్నో ఇబ్బందులు పెట్టిండ్రు. తన అధికార పార్టీలో ఉండి కూడా నాకెన్నోసార్లు అన్నకి ఇట్లా జరుగుతుందంటే, కాంగ్రెస్ పార్టీలో చేరక ముందు కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు మెట్పల్లిలో ప్రెస్ మీట్లు పెట్టి
అతనికి పార్టీలకు అతీతంగా కూడా మద్దతు తెలపడం జరిగింది. హింస భరించలేక కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరి పోనీది నిన్న ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు ఇక్కడికి గ్రామానికి. ఆయన వచ్చి వారు వచ్చి ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఏం అభివృద్ధి చేసినాం మేము 10 సంవత్సరాలలో, మేము ఇది చేసినాం అది చేసినాం. 10 సంవత్సరాల వాళ్ళు చేసిన అభివృద్ధి లేదు. వాళ్ళు దోసుకున్నారు తప్ప అభివృద్ధి అన్నది ఇక్కడ ఏం జరగలే. ఇవాళ అభివృద్ధికి ఏమేం చేసినాం అన్నది శ్రీనివాసరెడ్డి గారు వివరంగా చెప్పడం జరిగింది. ఇక్కడ డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఎన్ని వచ్చినాయి శ్రీనివాస్? 24 మన ఇంద్రం ఇండ్లు డబల్ బెడ్రూమ్ ఒక్కటి రాలే. డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఒక్కటి రాలేదు. 10 ఏళ్ళలో ఒక్కటి రాలే. ఇక వాళ్ళు చేసిన అభివృద్ధి చెప్పుకుంటూ వస్తాం ఒక్కొక్కటి ఏం చేసినాం అన్నది. మనం వచ్చిన తర్వాత 24 నెలల్లో 24 ఇండ్లు ఇచ్చినాం. నెలకు ఒక చొప్పున ఇవాళ కూడా చెప్తున్నా ఈ వేదిక ద్వారా, మీరు రానమ్మని గెలిపేయండి. మీకు ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా జాగా ఉంటే ప్రతి ఒక్కరికి మళ్ళీ ఎన్ని ఇళ్ళు అంటే అన్ని ఇల్లు ఇప్పించే బాధ్యత నాది. ఎందుకంటే జాగా ఉన్న వాళ్ళు ఎవరైనా మంచిదే. చాలా మందికి మన నియోజకవర్గంలో 3500 ఇళ్ళు వచ్చినాయి. మొదటి చాలా మంది డబ్బులు వస్తాయో ఇల్లు రావో ఇల్లు కట్టుకుంటే అని చాలా మంది వెనుక ముందు చేసినారు. ఎట్లెట్లా ఇల్లు కట్టుకుంటుండ్రో అట్లట్లా డబ్బులు వచ్చినా కొద్దీ దాదాపు 3500 2000 మంది ఇల్లు కట్టుకుంటే ఇంకా 1500 మంది ఉంది. ఈ 1500 మందితో పాటు ఇంకో 3000 మంది అంటే 4500 మంది ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నది, మాకు డబ్బులు ఇస్తుంది, తప్పకుండా మాకు కూడా ఇల్లు కట్టియండి అని చాలా మంది ముందుకు వస్తా ఉన్నారు. ఈ గ్రామంలో ఎవరికి జాగా ఉన్నా 60 గజాలు ఉండని 50 గజాలు ఉండని శ్రీనివాసరెడ్డి గారు వారు ఎంత అప్లికేషన్లు తీసుకొచ్చినా మనం ఇల్లు కట్టిద్దాం, మన వాళ్ళందరికి ఇల్లు ఇప్పించే బాధ్యత నాదని తెలియజేస్తాను. మరి ఏం చేసిండ్రు అని అడుగుతా ఉన్నా. వాళ్ళు అప్పుడు చెప్పిన ఎలక్షన్లలో కేజీ టు పీజీ ఉద్యోగం మనము చదువు చదివిపిస్తామన్నారు, ఎన్నడూ రాలే. ఇంటింటికి ఉద్యోగం అన్నారు, రాలేదు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, రాలేదు. ఇవాళ మనకి SRSP కాలువ వస్తున్నది. ఆనాడు ఇందిరాగాంధీ జవహర్లాల్ గారు ఫౌండేషన్ వేస్తే ఇవాళ చెక్కు చెదరకుంటున్నది. వాళ్ళు కట్టిన కాళేశ్వరం 2 ఏళ్ల లోపల కుప్పగూలి. ఏది చేసినా 10 సంవత్సరాల వాళ్ళు చేసింది అవినీతి తప్ప అభివృద్ధి కనిపించలే. పెద్ద పెద్ద శిలాపలకాలు వేసి